జాతి మొత్తాన్ని కూడా ఏకం చేసి నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 285వ జయంతి ఉత్సవాలను మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సేవాలాల్ మహారాజ్ అనేటువంటి ఒక వ్యక్తి గిరిజన జాతిలో పుట్టి జాతి మొత్తం విచ్ఛిన్నమై సంచార జాతులుగా ఉండి మద్యానికి మాంసానికి క్రూర జంతువులకు బలైతున్నటువంటి తరుణంలో కేరమ్మ తల్లి ఆశీస్సులతో జన్మించినటువంటి ఒక కారణ జన్ముడు సేవాలాల్ మహారాజ్ గారు. వారు జన్మించిన తర్వాత ఏదైతే ఈ గిరిజన జాతి మొత్తం విచ్ఛిన్నమై ఉన్నదో జాతి మొత్తాన్ని ఐక్యం చేసి హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ సంచార జాతులుగా ఉన్నటువంటి గిరిజనులంతా కూడా సంచారం చేయకూడదు, వీళ్ళు తండాలుగా ఏర్పాటు చేసుకొని ఈ అడవుల్లో ఉన్నటువంటి క్రూర జంతువుల నుంచి రక్షించుకుంటూ తనకున్నటువంటి పశు సంపదను కాపాడుకుంటూ జీవించాలి, మద్యానికి మాంసానికి హింసకు దూరంగా ఉండాలని చెప్పేసి బోధించినటువంటి ఒక గొప్ప మహనీయులు సేవాలాల్ మహారాజ్ గారు. మరి అది గుర్తించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 నుండి ఇటువంటి మహనీయుల చరిత్ర ప్రజానీకానికి తెలియాలి, ఇటువంటి మహనీయులను గుర్తించి వారి సేవల్ని మనం మరి ప్రజలకు తెలియజేసే విధంగా చేయాలని చెప్పేసి గిరిజన జాతిలో పుట్టినటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని మరి ఇప్పుడు కూడా చరిత్రలో లేని విధంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని 2015 నుండి గత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించుకుంటూ మరి కార్యక్రమ నిర్వహణ కొరకు సంవత్సరానికి ₹1 కోటి మంజూరు చేసి మరి మన మిర్యాలగూడ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా యావత్ గిరిజన జాతి మొత్తం కూడా పార్టీలుగా విడిపోయి విధానపరంగా విడిపోయినప్పటికీ సేవాలాల్ జయంతి రోజున పార్టీ జెండాలన్నీ పక్కబెట్టి విధానాలన్నీ మరిచిపోయి జాతి మొత్తం ఏకమై కూడా మిర్యాలగూడలో బ్రహ్మాండంగా సేవాలాల్ జయంతిని నిర్వహిస్తున్న విషయం మరి అలా మిర్యాలగూడ ప్రజానీకం మిర్యాలగూడ గిరిజన జాతి మొత్తం కూడా అందరూ చూస్తున్న విషయం అందరికీ తెలిసింది. కానీ మరి మేము కూడా మరి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేవాలాల్ జయంతి రోజున ఐచ్ఛిక సెలవును ప్రకటించినందుకు మరి మేము ఆ రోజు ఆర్టీఓ ఆఫీసులో వారి సమక్షంలోనే మరి ఆ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సేవాలాల్ జయంతి సందర్భంగా మరి గత ప్రభుత్వం ₹1 కోటి మరి జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ₹1 కోటి మంజూరు చేస్తే మరి ఈ ప్రభుత్వం ₹2 కోట్ల చేసినందుకు కూడా యావత్ జాతి తరఫున మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక సాంప్రదాయంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ గిరిజనులకు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి జాతి గిరిజన జాతి. మరి సేవాలాల్ మహారాజ్ యొక్క ఉత్సవాల్ని ఇంతకుముందు అంటే ప్రభుత్వము అధికారికంగా నిర్వహించక ముందు కూడా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జాతి పెద్దలందరూ కూడా కలిసి చాలా బ్రహ్మాండంగా మరి మా సేవాలాల్ మహారాజ్ యొక్క శిష్యుడైనటువంటి లింగాబాచ్య దేవాలయంలో నిర్వహించారు. అదే జయంతిని ప్రభుత్వం ఎప్పుడైతే అధికారికంగా ప్రకటించిందో దాని తర్వాత అన్ని పార్టీల నాయకులను అన్ని సంఘాల నాయకులను మరి ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి వాళ్ళందరినీ ఏకం చేసి చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం మరి అందరికీ. కానీ ఈ సంవత్సరం మరి అటువంటి సాంప్రదాయాన్ని తిరగరాస్తూ ఇక్కడ గిరిజన జాతి మొత్తాన్ని కూడా మరి విచ్ఛిన్నం చేసే విధంగా సేవాలాల్ మహారాజు యొక్క ఆశయాలు
ఐక్యమత్యం అనే దానికి మరి గుర్చేసే విధంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఆర్డీఓ గారు మమ్మల్ని మరి వారి ఆఫీస్కి పిలిపించి సేవాలాల్ జయంతి నిర్వహించాలని చెప్పేసి అన్నప్పుడు మరి ఎమ్మెల్యే గారు మా ప్రతినిధులు అన్ని కుల సంఘాలు అన్ని పార్టీల ప్రతినిధులు మరి ఇక్కడ ఒక సాంప్రదాయం నడుస్తుంది. మరి సేవాలాల్ జయంతిని నిర్వహించాలంటే మరి ఇక్కడ ఒక నిర్వహణ కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని చేస్తున్నాం కదా. ఇది గిరిజన సాంప్రదాయానికి ఆచారానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి మరి ఒక కమిటీని వేసుకోవాలంటే ఎమ్మెల్యే గారు అంతా నేనే అని చెప్పేసి వారు ప్రకటించారు. మేము సంతోషపడ్డాం. ఇంతకుముందు మరి గిరిజనులుగా మేము చేసుకునేది, కానీ గిరిజన నేతలు కూడా మరి ఎమ్మెల్యే హోదాలో ఉండి మేము చేస్తామంటే మేము సంతోషపడతాం. కానీ ఈరోజు ఏం జరిగిందంటే అసలు గిరిజనులు అనేటోళ్ళే లేకుండా, గిరిజనులకు సంబంధమే లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా బాధాకరమైన విషయం. సేవాలాల్ మహారాజ్ మాకు బోధించిన బోధనలు ఏంటిదంటే ఐక్యమత్యంతో ఉండాలని చెప్పేసి బోధించినారు. కానీ ఈరోజు నిర్వహించిన కార్యక్రమం ఐక్యమత్యం కాదు కదా, రాజకీయంగా విడగొట్టి మమ్మల్ని విభజించి పంచాయతీ పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. పాపం నాకైతే ఇవాళ ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు మా మిత్రులను వాళ్ళని బాధ అనిపిస్తుంది, జాలేస్తుంది. ఎందుకంటే మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నోళ్ళను, బీజేపీ పార్టీలో ఉన్నోళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు, ఇంకా ఏ పార్టీకి సంబంధం లేకుండా కుల సంఘాలు నిర్వహించేటువంటి అందరినీ కూడా ఒక వేదిక మీద పిలిపించి ఎవరి ఇంట్లో పెట్టుకున్నా అరే ఈయన ఫలాని పార్టీ వాడు అని చెప్పేసి రాకపోవచ్చు అని చెప్పేసి మేము ఒక ప్రైవేటు స్థలాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతంలో పిలిపించుకొని మరి కార్యక్రమాలు నిర్వహించి సేవాలాల యొక్క ప్రచార కార్యక్రమం కానివ్వండి, సేవాలాల యొక్క మహాభోగ్ కార్యక్రమం కానివ్వండి, అన్నింటిలో కూడా అందరినీ భాగస్వామ్యం చేసే విధంగా నిర్వహించాం. కానీ ఈరోజు మేము చూసిన ఇవాళ సోషల్ మీడియాలో, మేము చూసిన ఇవాళ వేదిక మీద, నేను చూసిన ఇవాళ రోడ్ల మీద వాళ్ళు కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు చూసినాం. ఎంత బాధాకరం అంటే సేవాలాల్ మహారాజ్ ఒక పార్టీకి సంబంధించినట్టుగా, ఆ పార్టీలో ఉన్న మరి గిరిజనులో కూడా ప్రాతినిధ్యం లేనట్టుగా అది చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. సేవాలాల్ మహారాజ్ ఏ పార్టీకి, ఒక బీఆర్ఎస్ పార్టీకో, ఒక కాంగ్రెస్ పార్టీకో, ఒక కమ్యూనిస్ట్ పార్టీకో సంబంధించినటువంటి కాదు. ఆయన గిరిజన జాతి మొత్తాన్ని కూడా మేల్కొల్పినటువంటి మహనీయులు. జాతి ఉన్నతి కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. వారి జీవితం మొత్తం కూడా బ్రహ్మచారిగా